విచ్చేసినటువంటి మా మిత్రుడు ఎప్పటికీ నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈ సంస్థ టీమ్స్కి చైర్మన్ ఎండి భాస్కర్రావు గారికి, అట్లాగే ఇంతమంది విజేతలు సర్వైవ్ సాధన క్యాన్సర్ విజేతలు ఎవరైతే కౌంటర్ చేశారో వారందరూ దేవుడుగా కొలుస్తూ ఆయన ప్రాణం పోసారు అని అంటున్నారంటే కనుక డాక్టర్ మధు గారి మీద ఉన్న అభిప్రాయం ఎన్నో ఇంత పెరిగింది. అలాంటి డాక్టర్ మధు గారికి ఆయన అన్ని రకాలుగా ఉన్న మరొక డాక్టర్ నరేంద్ర కుమార్ గారు ఆయన ప్రజెంట్ చేసిన ఇది చూస్తుంటే కనుక చాలా అది ఎంటర్టైన్మెంట్ అంటాను నేను. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కలిపి చాలా చక్కగా నాకు ఎంత రీసెర్చ్ చేశారో చిన్ననాటి నుంచి తనకు అభిమానాన్ని రంగరించి తన వైద్యంలో కలిపి మిక్స్ చేసి చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రతి వాళ్ళకి మాస్ లెవెల్లో హద్దుకునేలాగా ఉండాలి, ఇదిగానే వెళ్ళి అది ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తున్నారు. డైరెక్టర్ నరేంద్ర కుమార్ గారికి, అలాగే డైరెక్టర్ సాహు గారికి, అలాగే ఇతర డాక్టర్స్కి అండ్ ఆహ్వానితులకు, ఎవరైతే ఉన్నారో హీరోస్ అండ్ కాంకరర్స్, హీరోయిన్స్, వారందరూ కూడాను ప్రతి ఒక్కరికి, ప్రతి స్టాఫ్కి, మనిషికి వ్యక్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేనేం డాక్టర్ చదవలేదు, శంకర ఎంబీబీఎస్ తప్ప తెలియదు నాకు. కానీ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతోటి నేను ఉంటున్న భావన కలిగింది. ఈ చక్కటి అలాంటి అవకాశం, అలాంటి గుడ్ ఫీలింగ్స్ ఒక్కసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ రావటం అనేది ఎలా జరిగింది ఏంటనేది చిన్న వివరణ మీకు ఇచ్చుకోవాలి. ఎవరు నాకు తెలియదు. ఒక భాస్కర్ గారు, వారి సోదరులు కృష్ణారావు గారు నాకు కొంచెం తెలిసినా సరే వారిద్దరూ డైరెక్ట్ గా ఇన్వైట్ చేయడం వాళ్ళు ఎన్నో కాలేదు. ఎందుకంటే నా ఇబ్బందులు నాకుంటే ఇందులో పిలిచి అనేది చాలా అకేషన్ అనుకుని 2.5 టికెట్స్ పెట్టి ఏదో రకం పిలవాలని అనుకుంటున్నాను, కానీ పిలిచేసాను. నేను ధైర్యం చేయలేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఫీల్ నాకు ఉంటుండే అన్నారు ఆయన. బట్ ఎవరో ధైర్యం చేసింది అంటే మధు. ఆయనకి నాకు పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం. జస్ట్ నా 4 days బ్యాకే 3 days బ్యాక్ ఆయన మా ఇంటికి వచ్చారు. అది సార్ రమ్మన్నాను. ఎట్లా జరిగిందంటే ఇది ఒక 4-5 days బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్ లో ఉండే నూరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి క్యాన్సర్ సంబంధించి చాలా కరణీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం, వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఏదో 1-2 సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను. కానీ ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇది ఒక ఉద్యమం లాగా నేను మళ్ళీ దీని మీద నాకు ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అనుకున్నాను. కానీ విత్ ఇన్ 4-5 days లో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని కానీ నేను ఊహించాను. వచ్చిన వెంటనే ఇది దైవికం, నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది. కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మీరమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది. అందుకని నేను నాకు తెలిసిన భాస్కర్ గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు. ఏ క్రాస్ చెక్ చేయాలి, పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి 5 నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి చాలా ఆరోగ్యంగానే ఉంటాం, చాలా హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయి. ఏది జంక్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తిన్నాను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేర్చుకోకూడదు, ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించు, కొలోస్కోపీ చేయించుకుంటాం అనుకోకుండా పాలిప్స్. ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు నవ్వుకుని దాన్ని రిమూవ్ చేసిస్తే నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడు, ఆ క్యాన్సర్ సర్వైవ్ అని అనుకుంటారు. అంటే ఆ రాసిన జర్నలిస్ట్ అవగాహన లేదు.
నేను అవి ఐఆర్సీలో అది మ్యాగ్నైన్ అయి ఉండొచ్చు లేదా బినాయిన్ అయి ఉండొచ్చు ఎవరు అయి ఉండొచ్చు ఏది కాకపోవచ్చు అది. సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. క్లీన్ ఆఫ్టర్ 3-4 years మళ్ళీ వెళ్ళాలి వెళ్తాను చేయించుకుంటాను. అదేవిధంగా సంజీ పిఎస్ఐ టెస్ట్ చేయించుకోవడం చేయించుకుంటుంటాను అనమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే ఇంత హెల్దీగా ఉన్నాం కదా మనకి ఏం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు వస్తాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, చిన్ననాటి మిత్రుడు. అతను వచ్చిన సడన్ గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లంగ్ లో ప్యాచెస్ కనబడుతున్నాయని చెప్పారు. అది ఎట్లా వచ్చింది, నీకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేదు, స్మోకర్ కాదు, ఏ రకమైన ఏమీ లేదు, లంగ్ ఎందుకు వచ్చింది, మంచి అట్మాస్ఫియర్ లో పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్ లో ఉంటుంటావు కదా, ఎందుకు వచ్చిందంటే ఏమి తెలియదు. ఒక్కోసారి ఎందుకు వస్తుందో తెలియదు. జెనెటిక్స్ జెనెటిక్ గా పెద్దల నుంచి రావచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నాయి. అది వచ్చినటువంటి వాటి తన బాడీ తనకు విన్నాడు, లేదంటే తన డాక్టర్ నిల్చు దగ్గరికి వెళ్ళి నాకు తప్పు వస్తానే ఉంటుంది. ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. దీని మీద నాకు అవగాహన ఎంతో కొంత ఉన్నది. మెడికల్ గా నాకు ఎంతో కొన్ని ఫ్రెండ్స్ ఉండబట్టి వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలు ఇది ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఈ దిశగా నేను వెళ్తున్నప్పుడు నేను కూడా నాకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏమో అన్న దృష్టితో ఎప్పుడు కూడా ఉంటాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మన బాడీ మనకి తెలియజెప్పుతుంది మనం ఏమిటి, మనం ఎలా ఉన్నాం, మన కండిషన్ ఎలా ఉందనేది మన బాడీ ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంది. మన బాడీని వినే లెవెల్కి మన అంటే సెన్సిటైజ్ అయితే ఆ సున్నితత్వాన్ని మనం అలవరుచుకుంటే చెప్తుంది. ఇందాక ఒక సర్వైవర్ చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఉంది, నాకు చిన్న